హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్యకి ప్రపోజ్ చేసిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అలా ఇందిరాదేవి పొరపాటున స్వరాజ్ ఈ ఇంటి బిడ్డే కదా అని అనేస్తుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు అపర్ణ, స్వరాజ్ ఈ ఇంటి బిడ్డేంటత్తయ్య అలా అన్నారేంటి అని అంటుంది. అప్పుడు కావ్య, అంటే అత్తయ్య గారు, స్వరాజ్ మీ ఫ్రెండ్ కదా, మీ ఫ్రెండ్ అంటే మనవాడే కదా, ఈ ఇంటి బిడ్డ కిందే లెక్క కదా అని అంటుంది. అప్పుడు రుద్రాని, లేదు మా అమ్మ ఈ బుడ్డోడిని ఈ ఇంటి బిడ్డే అని అంది అంటే ఏదో గూడు పుట్టాని జరుగుతోంది, కానీ అది పైకి తెలియకుండా ఈ కావ్య కవర్ చేస్తోంది. అదేంటో తెలుసుకొని తీరాలి. అసలు ఈ పిల్లవాడి కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత అప్పు బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేసి అపర్ణ దగ్గరికి వచ్చి, అపర్ణ అత్తయ్య, ఈ బాబు వాళ్ళ కన్న వాళ్ళెవరో మాకు తెలిసిపోయింది అని అంటుంది. అప్పుడు రుద్రాని మధ్యలోకి దూరి మరి, అసలు ఆ బాబు వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరు వాళ్ళు, అసలు వాళ్ళ పేర్లేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అప్పు, ఏమో ఆంటీ, వాళ్ళ పేర్లు నాకు తెలీదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నానంతే అని అంటుంది. అప్పుడు అపర్ణ, అమ్మ అప్పు, ఇదంతా కాదమ్మా, వాళ్ళకి కాల్ చేసివ్వు, వాళ్ళని మన ఇంటికే రమ్మని చెప్పు, కావాలంటే నేను వాళ్ళతో మాట్లాడతాను అని అంటుంది. అప్పుడు అప్పు ఇక తప్పక రేవతికి కాల్ చేసి అపర్ణకి ఇస్తుంది. అప్పుడు అపర్ణ హలో అని అంటుంది. అప్పుడు రేవతి చెప్పండి అని అంటుంది. అప్పుడు అపర్ణ రేవతి వాయిస్ వినగానే ఈ గొంతుని ఎక్కడో విన్నట్లుగా ఉందే అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రేవతి, ఇదేంటి అమ్మ ఏమీ మాట్లాడడం లేదు, కొంప తీసి నా గొంతుని గుర్తుపట్టేసిందా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అపర్ణ, హలో ఏవండి, మీ అబ్బాయి మా ఇంట్లోనే చాలా క్షేమంగా ఉన్నాడండి, మీరు మీ వాడి గురించి ఏమీ కంగారు పడకండి, వాడు ఇక్కడ చాలా చక్కగా భోజనం చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు, మా అందరినీ ఒక ఆట ఆడుకుంటున్నాడు, వీడు మా ఇంటికి ఒక కొత్త వెలుగుని వాతావరణాన్ని తీసుకొని వచ్చాడు, వీడు ఇలా మా ఇంట్లో ఉండడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అని అంటుంది. అపర్ణ మాటలు విని రేవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వాడు నీ మనవడే అమ్మా, కానీ నీకు అసలు నిజం తెలిస్తే నువ్వు వాడిని నీ దగ్గరికి కూడా రానివ్వవు, అందుకే రాజ్ కావ్యలు ఇద్దరు నిన్ను వాడిని దగ్గర చేయడానికి ఇలా ప్లాన్ చేశారు. నన్ను క్షమించమ్మా, నాకు నిజం తెలిసి కూడా ఏమీ తెలియనట్టు దానిలాగా నీ ముందు నటించాల్సి వస్తుంది, పైగా నువ్వు మాట్లాడుతోంది నాతోనే అని నీకు చెప్పలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అపర్ణ, మీ వాడిని తీసుకెళ్లడానికి రావడం కుదరదు అన్నారంట అని అంటుంది. అప్పుడు రేవతి, అవునండి, మా వారు ఉదయాన్నే ఆయన పనికి వెళ్ళిపోతారు, నేను కూడా నాకు తోచిన పని చేసుకుంటూ ఉంటాను, మా ఇద్దరికి అసలు సమయం ఉండదు, అందుకనే నేను మా వాడిని మీరే ఎలాగోలా దించి వెళ్ళండి అని చెప్పాను అని అంటుంది. అప్పుడు అపర్ణ, అలా అయితే నేనే వచ్చి మీ వాడిని మీ ఇంటి దగ్గర దించి వెళ్తానండి అని అంటుంది. అప్పుడు రేవతి, అయ్యో, ఇప్పటికే మా వాడిని మీ ఇంట్లో చక్కగా ఉంచుకొని వాడిని చాలా బాగా చూసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ మీరు వాడిని దించడానికి మా ఇంటి వరకు రావడం ఎందుకండి, పోలీసులకి నేను చెప్పాను కదా, వాళ్ళు మా వాడిని దించి వెళ్తానన్నారు అని అంటుంది. రుద్రాని పెట్టుకున్న లాంటి జ్యువెల్స్ గెలాక్సీ మస్టర్డ్ ఎల్లో యాంటిక్ గోల్డ్ టోనర్డ్ స్టోన్ స్టడెడ్ డోమ్ షేప్డ్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు అపర్ణ, సరేనండి మీ ఇష్టం అని కాల్ ని కట్ చేస్తుంది. ఆ తర్వాత అపర్ణ స్వరాజ్ ని అప్పుకి అప్పగించి రేవతి వాళ్ళ ఇంట్లో దింపమని చెప్తుంది. అప్పుడు అప్పు, అలాగే అత్తయ్య అని స్వరాజ్ ని తీసుకెళ్లి రేవతి వాళ్ళ ఇంట్లో దింపుతుంది. ఆ తరువాత కావ్య కృష్ణుడి విగ్రహం దగ్గరికి వెళ్లి అక్కడ దీపారాజన చేసి దేవుడితో ఇలా చెప్పుకుంటూ ఉంటుంది, స్వామి, ఇన్నాళ్ళు ఆయనకి గతం గుర్తు లేకపోవడం వల్ల నేను ఎన్నో కష్టాలు పడ్డాను, నువ్వు ఎన్ని లీలలు చేసినా కానీ నిన్నే నమ్ముకొని నేను ముందడుగు వేశాను, ఇప్పుడు ఈ దీపాలు లాగానే నా జీవితంలోకి
కొత్త వెలుగు రాబోతోంది. నేను ఇన్నాళ్ళు పడిన కష్టాలన్నీ ఫలించి ఆయన నాకు ఈరోజు ప్రపోజ్ చేయబోతున్నారు. అలాగే ఆయన ప్రపోజ్ చేసిన తర్వాత నేను ఆయన ప్రేమని అంగీకరించబోతున్నాను. మళ్ళీ మేమిద్దరం కలవబోతున్నాము స్వామి. నువ్వు మా ఇద్దరిని ఆశీర్వదించి మళ్ళీ మేమిద్దరం అందరి సమక్షంలో మూడు ముళ్ళు వేసుకొని ఇద్దరు మళ్ళీ ఒక్కటవ్వాలని దీవించు తండ్రి అని అనుకుంటూ ఉంటుంది. రాజ్ కావ్యకి ప్రపోజ్ చేయడానికి ఉదయాన్నే లేచి రెడీ అయ్యి వస్తూ ఉంటాడు. అలా దారిలో ఈ రోజు ఏమైనా సరే, ఏం జరిగినా సరే కళావతి గారికి ఎలా అయినా ప్రపోజ్ చేయాల్సిందే. నా మనసులో ఉన్న మాట ఆవిడకి చెప్పి తీరాల్సిందే. నా మనసులో ఆవిడే ఉన్నారని, యామిని లేదని, ఇంకా ఏ ఒక్కరికి చోటు లేదని, ఆవిడే నా జీవితాంతం నా దేవత అని, నేను ఆవిడనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని, ఆవిడతోనే నా జీవితాంతం ఉండాలి అనుకుంటున్నానని మొత్తం నా మనసులో ఉన్నదంతా కళావతి గారికి చెప్పేయాలి అని అనుకుంటూ ఉంటాడు. కావ్య ఆ దేవుడితో, స్వామి ఇప్పటి వరకు ఆయన నాకు ప్రపోజ్ చేయాలని చాలా సార్లు ప్రయత్నించారు. కానీ ఆ యామిని అడ్డుకొని ఏదో ఒక రకంగా ఆయన నాకు ప్రపోజ్ చేయనివ్వకుండా ఆపేది. కానీ ఇప్పుడు ఈ రోజు మాత్రం అలా జరగకుండా నువ్వే చూడాలి. ఆయన నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపోజ్ చేసేలాగా చేయాలి. ఆయన నాకు ప్రపోజ్ చేయగానే నేను కూడా ఆయనకి నా మనసులో ఉన్న మాట చెప్పాలి. మా ఇద్దరిని మళ్ళీ కలిపి మా ఇద్దరికి బ్రహ్మముడి నువ్వే వేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా రాజ్ రానే వస్తాడు. రాగానే కళావతి గారు, కళావతి గారు అని చాలా ఎగ్జైటింగ్ గా పిలుస్తూ ఉంటాడు. ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో ఇదేంటి ఇంట్లో ఏ ఒక్కరూ కనిపించడం లేదు అని అనుకుంటూ కావ్య కోసం వెతుకుతూ ఉంటాడు. అలా కావ్య చెప్పండి రామ్ గారు అని అనుకుంటూ వస్తుంది. అప్పుడు రాజ్ కావ్యని ఆ చీరలో చూసి, కళావతి గారు మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారండి అని అంటాడు. అప్పుడు కావ్య, నాకు తెలుసండి మీకు ఈ చీర చాలా బాగా నచ్చుతుందని అని అనుకొని, రామ్ గారు మీకు విషయం తెలుసా, నేను ఈ చీరని మీకోసమే కట్టుకున్నాను అని అంటుంది. అప్పుడు రాజ్ సిగ్గుపడిపోతూ ఉంటాడు. కావ్య తన కోసం తనకి నచ్చేలాగా చీర కట్టుకుంది అని. ఇక ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా తన మనసులో ఉన్న మాటని కావ్యకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. కళావతి గారు నేను మీకు ఈరోజు ఒక విషయం చెప్తానన్నాను కదా అని అంటాడు. అప్పుడు కావ్య, చెప్పండి రామ్ గారు నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది. అప్పుడు రాజ్, అయ్యే బాబోయ్ కళావతి గారు నా మనసులో ఉన్న మాటని ఆవిడికి ఎప్పుడు చెప్తానా అని ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే చెప్పేయాలి కళావతి గారు అని కావ్య చేతిని పట్టుకొని, నేను నా మనస వాచ కర్మన మిమ్మల్నే ప్రేమిస్తున్నానండి. నా మనసులో ఉన్నది మీరేనండి. ఐ లవ్ యూ కళావతి గారు. ఈ విషయాన్ని నేను మీకు ఎప్పుడెప్పుడు చెప్తానా అని చాలా తప్పించిపోయానండి. ఫైనల్లీ ఈరోజు నా మనసులో ఉన్న మాటని మీకు చెప్పేశాను అని అంటాడు. అప్పుడు కావ్య సిగ్గుపడిపోతూ, ఐ లవ్ యూ టూ రామ్ గారు అని అంటుంది. అప్పుడు రాజ్ కావ్య తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసింది అని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఆ ఆనందంలో డాన్స్ కూడా వేస్తూ ఉంటాడు. కావ్య రాజ్ ఆనందాన్ని చూసి తాను కూడా చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది. అలా రాజ్ కావ్యలు ఇద్దరు మళ్ళీ ఒక్కటవుతారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.